అందరికీ నమస్కారం అండి. కామన్ మ్యాన్ కిరణ్, మనకి చేబ్రోలు కిరణ్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్, అలాగే ఐటీడీపీ మెంబర్ అయితే నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆయన వైఎస్ భారతి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి ఆవిడని క్యారెక్టర్ అసోసియేషన్ చేశాడు, అలాగే వాళ్ళ పిల్లల గురించి మాట్లాడారని చెప్పేసి పోలీసులు సుమాటోగా కేసును తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆయన ఒకసారి అంటే వాళ్ళు 100కి 10 సార్లు వేసుకుని అదే ఆయన ఏమన్నాడు అనేది 10 సార్లు చెప్తున్నారు. అది ఇంకా వరస్ట్గా ఉంది. ఓకే, ఇదంతా అరెస్ట్ చేశారు. అతను చేసిన వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా ఖండించాల్సినయే. ఎవరో కూడా ఇవి కరెక్ట్గానే మాట్లాడారని అయితే ఎవరో అయితే అనట్లేదు. అయితే అరెస్ట్ చేసిన విధానం కానీ, ఆయన 5 సంవత్సరాలుగా సోషల్ మీడియా యాక్టివిస్ట్గా, అలాగే టీడీపీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అనైతికమైన, అప్రజాస్వామికమైనటువంటి ఎన్నో చర్యలనైనా ఖండించడం జరిగింది. అలాగే వీడియోల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేశాడని కూడా చెప్పచ్చు మనం. అయితే ఈరోజు ఒక వ్యాఖ్య తప్పుడుగా మాట్లాడాడని ఆయన క్షమించమని అడిగినా, ఏదేమైనా తప్పే కాబట్టి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇదే చర్య ఈనాటికి కంటిన్యూ చేస్తున్నటువంటి పంచు ప్రభాకర్ అవ్వచ్చు, గతంలో అతిగా మాట్లాడినటువంటి శ్రీరెడ్డి కావచ్చు, ఇంకా డాక్టర్ ప్రదీప్ చింత అని చెప్పేసి సోషల్ మీడియా అలాగే వీడియోల ద్వారా ఆయన మాట్లాడే విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎందుకు వదిలిపెడుతుంది? ఈయనతో పాటు కూడా ఇంకో 4-5 వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఇంకా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అలాగే టీడీపీలో కూడా ఇంకెవరైనా మాట్లాడుతుంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఒక్కసారిగా, ఇదంతా ఓపెన్ సోర్స్, అందరూ యాక్సెస్ ఉంది, వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఒకేసారి లోపలేస్తే కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ హర్షించారు. అయితే గతంలో కూడా మనం చాలామంది చూసాం. అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారిని మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు. కాకినాడ ఎమ్మెల్యే అమర్నాథ్ బూతులు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన ఆయన హ్యాపీగా బయట తిరుగుతున్నాడు. అలాగే గుడివాడ మన కొడాల నాని గారు అయితే హాయిగా బొంబాయి వెళ్ళాడు, ఆయన కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. సో వీళ్ళందరి పరిస్థితి హాయిగా ఉంది. ఒక్క మాట తప్పుగా మాట్లాడినందుకు గాను కిరణ్ అనే వ్యక్తి, అంటే చిన్నవాళ్ళు అయితే మాత్రం ఈజీగా లోపలేయచ్చు, పెద్దవాళ్ళని మాత్రం మనం చూసి వీడితోటి ఏమన్నా పని ఉంటుందా, వీడిని లోపలేస్తే ఏమన్నా అవుతుందా, ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది, ఎటువంటి నష్టం కలుగుతుందా, మన పార్టీకి ఏం డ్యామేజ్ కలుగుతుందని ఆలోచించి అయితే మీరు లోపలేస్తున్నారు. ఓకే, మీరు చెప్తున్నట్టుగా ఇటువంటి జరగడం వల్ల, ఇటువంటి వ్యక్తులు వల్ల రాష్ట్రానికి అభివృద్ధికి వెనకబడతాము, బయట నుంచి కంపెనీలు రావు, ఇంకా సో మీరు రెగ్యులర్గా పాడే పాటే కాబట్టి ఆ పాట ఎప్పుడు పాడుతూనే ఉంటారు. కాకపోతే ఈరోజు కామెంట్ చేస్తున్న వాళ్ళని ఎప్పటికప్పుడే తుంచకపోతే అవి రేపొద్దున్న మొక్క చెట్టు అవుతుంది. అప్పుడు మీరు ఏమీ చేయలేరు. రేపొద్దున మీరు అధికారంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ప్రజలు ఏమైనా చేయొచ్చు, లాస్ట్ 1 సంవత్సరంలో ఏదైనా మారిపోవచ్చు. అప్పుడేం చేస్తారు? వీళ్ళందరినీ, మిమ్మల్ని, మీ భార్యల్ని, మీ కోడల్ని, మీ అక్కల్ని, మీ చెల్లెల్ని, మీ తల్లుల్ని, వీళ్ళందరినీ ఎవరైనా ఏమన్నా అంటే మీరు మాత్రం మీడియా ముందుకు వచ్చి కళ్ళంట నీళ్ళు పెట్టుకుని ఎక్కెక్కి ఏడుస్తారు. అదే వేరే వాళ్ళని అంటే మాత్రం స్పాట్లో తీసుకెళ్ళి జైల్లో పెడతారు. పెట్టొద్దని కాదు, పెట్టినప్పుడు న్యాయం అనేది సమన్యాయం, అందరికీ ఒకే రకంగా చేయాలి. ఖచ్చితంగా అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలి. ఇటువంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళు ఎవరైనా, అది కిరణ్ అవ్వనివ్వండి, ఇంకొకటి సో ఎవరైనా కానివ్వండి, మీరు ఇటువంటి వాళ్ళని అందరినీ వదిలేసి పాము తన గుడ్లను తానే మింగేసుకుంటుందంట, అంటే కాపాడలేక మింగేసుకుంటుందంట. ఇటువంటి వ్యక్తులు ఇప్పుడు కిరణ్ అనే వ్యక్తిని సస్పెండ్ చేశారు. గుడ్, పార్టీ నుంచి ఇటువంటి వాళ్ళు పార్టీలో ఉండకూడదని చెప్పేసి ఒక సరైన నిర్ణయం తీసుకున్నారు, అరెస్ట్ చేశారు, ఇంకా వెరీ గుడ్. కాకపోతే అట్ ద సేమ్ టైం ఇంకా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఎందుకు వదిలేస్తున్నారు? నిన్న అన్న వ్యక్తే కాదు కదా, మొన్న అన్న వ్యక్తులు గత 4 సంవత్సరాలుగా మైక్ ఉంది కదా అని చెప్పేసి, మీడియా ఉంది కదా, ఉందని, అధికారం ఉందని చెప్పేసి విర్రవీగిపోయిన వాళ్ళందరి సంగతి ఏం చేయాలనుకుంటున్నారు బాబు గారు, అలాగే లోకేష్ గారు కూడా ఏం చేయాలనుకుంటున్నారు అనేది కార్యకర్తలకు ఒకసారి మీరు క్లారిటీ ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీ గురించి, మీ ఇంట్లో ఆడవాళ్ళనంటే ఏదో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అన్నంతగా ఫీల్ అయిపోయి ప్రెస్ మీట్లు పెట్టి, సోషల్ మీడియాలో మాట్లాడి, కమెంట్లు పెట్టి, ఇవన్నీ కూడా ఎవరో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదో జరిగినంత ఇదిగా ఫీల్ అయిపోయి మిమ్మల్ని అరెస్టులు చేస్తే వాళ్ళ రోడ్లెక్కి, ఇవన్నీ చేసిన వాళ్ళందరినీ కూడా ఈరోజు మీరు చేసే పని ఏంటంటే ముందు వీళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తున్నారు. ఇదే కనుక వచ్చే రోజుల్లో కంటిన్యూ అవుతాయి. మీరు కేసులు తీస్తున్నారు, ఓకే,
వాళ్ళు జరిగినటువంటి అవినీతిని కేసులు తోడుతున్నారు అవి ఇవి. ప్రభుత్వంలో ఉన్న మీకు 1 సంవత్సరం కావాలా సార్? ఓకే, సంవత్సరం కావాలే అని అనుకుందాం. సంవత్సరం అయిపోతుంది ఆల్రెడీ. ఏం జరిగింది? అయినా కానీ ఇంకా వాళ్ళు మైకుల ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. వాటికి సంబంధించి ఏ కేసు ఉండదు. మైక్ ముందుకు వచ్చి మిమ్మల్ని డైపర్ వేసుకున్నారో, మీరు అమూల్ బేబీ అంటాను, ఇటువంటి వాటికి ఏది మీ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తానో మేము కార్యకర్తలే దానికి కౌంటర్ ఇవ్వాలి. మీరు ఎవ్వరూ ఏమీ మాట్లాడరు కదా. అవి వదిలేసి మిగతా వాటి అన్నిటి మీద కేసులు తోడుతూనే ఉంటారు. ముందు వీటిని చూడండి సార్, ఈ రోజు ఏం జరుగుతుందనే దాని మీద దృష్టి పెట్టండి. ఒకసారి వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపలేస్తే తర్వాత ఆటోమేటిక్గా మీరు తౌదురు ఆ కేసులు, ఆ గొడవలు, ఆ కథలని చూదురు. కానీ ఇవన్నీ మానేసి ఏదో మేము చేస్తాము, చట్టపరంగా న్యాయపరంగా చేయండి. దానికి కూడా ప్రొసీజర్ ఉంటుంది. మీకు తెలియకపోతే కార్యకర్తలు బాగా చెప్తున్నారు సార్. మీకు మంచి ప్రభుత్వం అంటున్నారు, ఇది చేతగాని ప్రభుత్వం అని అనుకుంటున్నారు బయట. మీరంతే మీకు మీరే పోస్టర్లు రిలీజ్ చేసుకున్నారు మంచి ప్రభుత్వం అని చెప్పేసి. ప్రజల్లో మీరు పరిపాలన విధంగా మంచి ప్రభుత్వం కింద ఉన్నారేమో, కానీ పార్టీ కార్యకర్తల్ని సమన్వయపరుచుకుంటూ ముందుకు తీసుకెళ్ళడంలో అయితే మంచి పార్టీగా ఉండలేకపోతున్నారు. ఎందుకు? కేవలం ఎన్టీ రామారావు గారు అనే ఒక వ్యక్తి పార్టీని స్థాపించాడని, అభివృద్ధి పదంలో నడిపించగలిగే నాయకుడు ఉన్నాడని మీ వెనకాల ఉన్నారు తప్ప, మీరు చేస్తున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి మీ అంతటి మీరు చేస్తున్నటువంటి డ్యామేజ్ మీకు కూడా తెలియట్లా. ఏదో ప్రత్యామ్నాయం లేదు మనకు ఓట్లేస్తారని అనుకుంటున్నారేమో. మీ కూటమిలోనే ఇంకా 2 పార్టీలు ఉన్నాయి. రేపొద్దున ఆ పార్టీలకు వెళ్తే మీ పార్టీ గతి ఏంటో ఒకసారి మీరు చూసుకోవాలి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని కార్యకర్తల మనోభావాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఏ కార్యకర్తలు మిమ్మల్ని జైల్లో పెడితే కార్యకర్తల మనోభావాలు దెబ్బతున్నాయో ఆ కార్యకర్తలే ఈరోజు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మన ఇంట్లో ఆడవాళ్ళని అన్నప్పుడేమో వదిలేసి పొరుగింటి ఆడవాళ్ళని అన్నప్పుడేమో పట్టుకుని, అదేవిధంగా వంగల్పూడి అనిత గారు కానీ, పంచమర్తి అనురాధ కానీ, కావలి గిరీష్మ, గౌత్ శిరీష ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీలో ఉన్నటువంటి మహిళా నేతల్ని ఎవరిని కూడా వీళ్ళు వదలలేదు. వీళ్ళు వదలకపోగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. వాళ్ళందరినీ మీరు ఏం చేయబోతున్నారు, వాళ్ళందరికీ ఎటువంటి శిక్ష విధించబోతున్నారు పోలీసుల ద్వారా అన్నది కూడా మీరు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వీటన్నిటి గురించి కూడా కార్యకర్తల్లో కూడా చాలా ఆందోళన కూడా ఉందని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.